జీసి దేవదానము సారు కలవరిస్తుంది కంట కన్నీరు. నీ విలువలు మా ఆస్తి పరువు, నీవు లేవని మా గుండె బరువు. జీసి దేవదానము సారు మంచిలోన సాటి నీకు లేరు. చదువు నేర్పిన సక్కని గురువు, మా చీకటి బతుకుల వెలుగు. చిన్న గండు ఇంటి గుండెలున్నావు, చంద్రయ్య నర్సమ్మ కొనుకువు. మరువలేరు నీ మనుమన్లు, జీసి దేవదానము సారు. మరువలేరు నీ మనవారాన్లు, జీసి దేవదానము సారు. మరువలేరు ముని మనుమన్లు, జీసి దేవదానము సారు. మరువలేరు ముని మనవారాన్లు, జీసి దేవదానము సారు. ఏడు అడుగులేసింది నీతో నీ భార్య జంగమ్మ, నీ తోడు నీడగా నడిచే జంగమ్మ ఈ జన్మ. కంటికి రెప్పోలే నిన్ను చూసుకుంది జంగమ్మ, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవని మా ధీమా. ఇంకా చెయ్యి పచ్చి వేసుకో. దాని ఇంట్లో వదిలేసేయరు మనం సైడ్ జరగాలి పోయినానమ్మా చాలా చాలా అడ్డం జరగల కూర్చుంటాడు ఆడిపోతుందేమో రా. చూస్తుందా చూస్తుంది మెట్ల కాడు రాజు చూసుకుంటున్నా. రీనా మానసం లేదు, తండ్రి గడుపు బయటకు వచ్చి చూసినా ఇంకెవరో మిస్సింగ్ అంటుండు. వాళ్ళందరూ ఉన్నారు. దుర్గము పర్వతములు కదలినని యూర్వి మారు పడినను సర్వమున్ ఘోషే చొచ్చునే సాంద్రము పొంగినాన్. అభయం అభయమేపుడానంద ఆనందమానందమౌగా దేవుడే. ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించి అనేకమైన ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమను పొందమని కోరుతూ నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అరవింద్ గారు, బ్రదర్ అరవింద్ గారు
కుమార్తె దయచేసి అందరు కూడా ఫోటోకు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. పిల్లలు అందరు పొందుతున్నారు. అయిపోయింది అందరు ఎక్కండి, పైకి ఎక్కండి. మీ మమ్మీ ఫోటో దిగాలి అందరు. పట్టుకుంది. నువ్వు వెయ్యి, నువ్వు వేసినావు. రండి ఫాస్ట్ ఫాస్ట్. టైం ఎక్కువ అవుతుందన్నా ఫాస్ట్. భోజనాలు కావాలి. హలో చెక్ చెక్ టెస్టింగ్. హలో అరవింద్ గారు రండి. మమ్మీ ఇక్కడ రా. మమ్మీని ఇంట్లో వదిలేస్తారు. ఏమో నువ్వు చీర కట్టుకుంటున్నావు ఎందుకు లోపలికి? నేను తీసుకుంటాను. వెంటిలేషన్ వాడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఇక్కడ మరి ఎవరు నీతిమంతులు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరికి ఆశీర్వాదము, ఇందులో 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి జ్ఞాపకం చేసుకోవడము, నీతిమంతులు, ఆశీర్వాదం. మరి క్రైస్తవులమైనటువంటి మనము చనిపోయిన తర్వాత నిజంగా మనము నీతిమంతులు. మా నాయన చేసిన పనులు నిజంగా చెప్పాలంటే దుఃఖం వస్తా ఉంది. ఎందుకంటే నేను ఇంటికి పెద్దోని కాబట్టి మా నాన్న చేసిన కష్టం నేను చూసిన. మార్నింగ్ లేచి నన్ను లేపి ఎడ్లను కొట్టుకొని పోతుంటే నేను చిలకకు, ఆ తర్వాత సైకిల్ మీద వస్తుండే, వచ్చి గుంటుగా నాగలు ఏది ఉంటుంది చిలకలో చేసేవాడు. ఆ తర్వాత మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడు. ఎంత కష్టపడంటే మా నాన్న చెప్పడానికి నిజంగా మా అందరినీ 6 మందిని పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి మాకు ఈరోజు ఉండడానికి గృహాన్ని కట్టించి నిజంగా ఎంత చెప్పినా తక్కువ వారని మా నాయన చేసింది. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇంత ఆయుష్కాలం ఇచ్చి మా నాన్న ఏ బాధ నాకు. దేవునికి స్తోత్రం. ఏదేమన్నా దేవుడు గొప్పవాడు, ఆయన పిలుచుకోడు కాబట్టి మనం ఎవరేమో ప్రశ్నించలేము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన తొండపల్లి డ్యూటీ చేసేటప్పుడు కాంచర్లో ఇటుక పెట్టెలు పెట్టిన ఆయన. నాకు డీజిల్ మెకానిక్ నాకు అంటే ఐటీఐలో వచ్చింది, నాకు పోవాలని నేను కాల్ లెటర్ వచ్చింది నాకు. అయితే అప్పటికే లేబర్లు వచ్చారు, ఇటుక కూర్చుండ్రు, అంత రెడీ ఉంది. కొన్ని వేల ఇటుకలు ఉన్నాయి అన్నీ. ఆ ముఖాదం చేసిందంటే ఆ లేబర్ని వదిలిపెట్టి ఊరికి ఆయన మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు. ఇటుకంతా రెడీ ఉంది ఆడ. వర్షం వచ్చేటట్టుంది, వర్షం వస్తే అంత పాడైపోతుంది, అది తిరిగి మన్న అయిపోతుంది ఆ ఇటుకంతా. నాయన ఇట్లా నాకు కాల్ లెటర్ వచ్చింది, మరి నేను మేడ్చల్ వెళ్ళాలా అంటే, ఏమయ్యా నువ్వు మేడ్చల్ వెళ్ళాలంటున్నావు, మొత్తం ఇటుకంతా పాడైపోతుంది వర్షం వస్తే అన్నట్టు. ఆయన పౌరులు లేరు అని ఆ లేబర్లు పట్టుకొని మొత్తం ఇటుకని మొత్తం పొయ్యిలు కట్టి ఇటుకంతా పై కట్టించి మొత్తం నిప్పేసినాక అప్పుడు వచ్చిండవు ఎవరమ్మో కదా. నిజంగా మా నాయన చేసిన ఎన్నో 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 అది చెప్పుకోలేము. దేనికి స్తోత్రం. అందులో మా అమ్మ భాగస్వామి మొట్టమొదటి. ఎందుకంటే ఆయన ఏ పని చేయలేదు, ఇద్దరు ఒకరొకరు మాట్లాడుకొని ఏ పని చేసినా మా అమ్మ సంప్రదించి ఆయన పని చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు ఆ రీతిగా ఉంటే నిజంగా ఈరోజు
మా అమ్మ ఒంటరి అయిపోయింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఏదేమన్నా దేవుడు గొప్పోడు. నిజంగా ఈరోజు మేము ఇలా ఉన్న వాళ్ళకి చదివించి చెప్పించి ఎంతోమందిని ప్రయోజితులుగా చేసిన మా నాన్నకు. అందుకే దేవుడు అంగీచేద్దాం. అందరము ప్రభువులో మనం ఉన్నాం కాబట్టి మేలు చేసి నేర్చుకుందాం. కీడు చేయొద్దు, ఒకరు కీడు చేయదు, కానీ మేలు చేసి నేర్చుకుందాం మనమందరం. దేనికి స్తోత్రం. అంతగా మా నాన్నకు అంత పేరుంది కాబట్టి నిజంగా మా నాన్నకు అంత ఆయుష్కాలం ఇచ్చి దేవుడు ఇంతవరకు ఉంచిండు. దేవుడికి స్తోత్రం. ఏదేమన్నా దేవుడు గొప్పవాడు. మీ అందరూ ప్రార్థించడానికి ప్రేసలాడు. ముఖ్యంగా మామయ్య వారి అక్కడ కూడికలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది 1998లో పెళ్ళయింది. మా అమ్మగారు 1999లో రిటైర్డ్ అయి ఉంటున్నాడు హెడ్ మాస్టర్గా. అప్పటి నుంచి నాకు కొన్ని విషయాలే తెలుసు, ఎక్కువ తెలియదు. మా అమ్మగారు ఉద్యోగం అంతా సైకిల్ పైనే ప్రయాణం చేసి ఉద్యోగం చేసి ఉంటున్నాడు. తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉంటున్నాడు. ఆ తర్వాత మా అమ్మగారు రిటైర్డ్ అయిన తర్వాత అతను దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ప్రతి సండే అతనికి చర్చికి వెళ్ళేవాడు. అతను స్టిక్ పట్టుకొని కూడా చేత కాకుండా చర్చికి వెళ్ళాడని తెలిసింది నాకు. అదే దేవుని యందు చాలా భయభక్తులు కలిగి అతను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు గృహంలో ఉండి అతను దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ గృహంలో ఉండేవాడు. అదేవిధంగా అటువంటి మంచి మనసు, దేవుని యందు భయభక్తులు మనందరికీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా అమ్మగారు డయాబెటిక్ పేషెంట్ అయిన తర్వాత అతను సిటీకి కూడా హాస్పిటల్కు స్టిక్ పట్టుకొని వాళ్ళ ఇంత కొడుకులు ఉన్నా కూడా అతని హెల్ప్ లేకుండా స్టిక్ పట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తూ అత్తమ్మ మామ ఇద్దరు కలిసి వెళ్ళి వచ్చేవారు. మెడిసిన్ కూడా అతను ఇక్కడ దొరకని పరిస్థితిలో సిటీకి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకునే చాలా అతను ఎంతగానో కేర్ తీసుకునేవాడు. అతను షుగర్ పేషెంట్, ఇంకో బీపీ పేషెంట్ కాబట్టి అతను డైట్ విషయంలో కూడా చాలా కంట్రోల్ చేస్తూ అతను మెడిసిన్స్ వాడుతూ చాలా హెల్త్ కేర్ తీసుకునేవాడు. ఇంకోటి ఫుడ్ విషయంలో నేను వచ్చినప్పుడు చూసేవాడిని, ఏదో కర్రీలో కొంచెము ఆయిల్ ఇట్లా పైన కనిపించినా కూడా అది పక్కకు పెట్టేసేవాడు. అంత హెల్త్ కేర్ తీసుకునేవాడు. అటువంటి మంచి మనసు. ఇంకోటి దేవుని యందు ముఖ్యంగా చాలా భయభక్తులు కలిగి మా అమ్మగారికి దేవుని యందు నిర్ణయించి ఉంటున్నాడు. ఇంకోటి మా అమ్మగారు బెడ్ రీడర్ అయినప్పుడు 40 స్థితిలో కుటుంబీకులు ముఖ్యంగా చాలా హెల్ప్ చేయించుంటారు మా అమ్మకు. ఆ తర్వాత ముఖ్యంగా అత్తమ్మ చాలా సేవ చేసింది. అతను లేవలేని స్థితిలో ఉన్నా కూడా అంటే వాళ్ళు లేపి అతనికి చాలా సేవ చేసింది. మనం ఎంత చెప్పినా తక్కువనే. అదేవిధంగా దేవుని నిర్మించినటువంటి మా అమ్మగారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అత్తమ్మకు కూడా మంచి ఆరోగ్యం, ఇంకా మంచి ఆరోగ్యం దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవుని నిర్మించినటువంటి మా అమ్మగారికి ఆత్మకు శాంతి కలగాలని ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆస్వాదించుగా వందనాలు చెల్లిస్తున్నా. మా డాడీ కోసం ఈ విధంగా ఇంట్లో మాట్లాడతా అని అనుకోలేదు. 84th బర్త్డే మాత్రం మేము సెలబ్రేట్ చేయలేదు. ఆ బాధ మాకైతే చాలా ఉంది. ప్రతి ఇయర్ బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ మేము అందరం కలుసుకొని ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని కేక్ కట్ చేయించే వాళ్ళము. అనుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ 84th బర్త్డే మాత్రం మేము సెలబ్రేట్ చేయలేదు. మా డాడీ చాలా కష్టపడిన అని చెప్పేవాళ్ళు మా మమ్మీ మా డాడీ. మా డాడీ అంత జాబ్ చేస్తూ అంత ఇదిగా ఉండి కూడా ఏనాడు సింపుల్గా ఉండాలి బిడ్డ, సింపుల్గా ఉండాలి అని ఎప్పుడు మాకు అదే చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ డాడీకి మేము 6 మందిని, 3 అక్క చెల్లెళ్ళము, 3 అన్నదమ్ముళ్ళు. మా 6 మందిని చదివించి మాకు వివాహాలు జరిపించి మా 6 మందికి 19 మంది పిల్లలు. ఆ 19 మందిలో ఒక 4గురికి మాత్రం వివాహం ఇంకా అవ్వలేదు. ఆ 19 మంది పిల్లల్లో వాళ్ళ పిల్లలు ఒక 17 మంది ఉన్నారు. మరి దేవుడు నీతిమంతుల్ని నిజంగా ఆశీర్వదిస్తాడంటే నా తల్లి నా తండ్రిని ఈ విధంగా ఆశీర్వదించిండని నేనైతే రుడిగా నమ్ముచున్నాను. మరి నా తల్లి ఎంతో సేవ చేసింది నా తండ్రికి.
మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు బ్రతికిండంటే దేవుని కృప, నా తల్లి సేవ అని చెప్పగలను నేను. ఎప్పుడు మా డాడీ ప్రతిరోజు మాకు అక్క చెల్లెళ్ళకి ఉదయకాలం ఫోన్ చేసేవాడు, మళ్ళీ సాయంత్రం ఎవ్రీడే మాకు 2 times కాల్ ఉండేది. కొంచెం మర్చిపోయి ఒక్కొక్కసారి 2 times కూడా కాల్ చేస్తున్నాడు. డాడీ ఇందాకనే మాట్లాడిన డాడీ అంటే అవునా అమ్మా అవునా. కానీ 10 days నుంచి మాకు మా డాడీ దూరం అయిపోయాడు. మాకు ఫోన్ చేసే వాళ్ళు లేరు. ఏదేమైనా దేవుని చిత్తం, దేవుని ప్రశ్నించలేము. ఈ 1 month మాత్రం మా డాడీ బాగా సఫర్ అయ్యిండు. ఇదివరకు అంత బాగుండే కానీ 1 month అసలు తినకపోవడం కానీ, బెడ్లో నుంచి లేకపోవడము, చాలా సఫర్ అయ్యిండు. మమ్మీతో అంటున్నాడంట ఎప్పుడు దేవుడు నన్ను పిలుచుకుంటే బాగుండు, ఎప్పుడు నన్ను పిలుచుకుంటే బాగుండు అని మమ్మీతో ఎప్పుడు అంటున్నాడంట. కానీ మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారన్న ధైర్యం మాకు ఉండేది. కానీ ఇప్పుడు మమ్మీ ఒంటరిది అయిపోయింది. సంఘం గాను, కుటుంబం గాను, మరి మా కుటుంబ ఆదరణ కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అందరికీ వందనాలు. మా నైన్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. మాకు చిన్నప్పటి నుండి నైనమ్మనే మాకు అమ్మమ్మ తాత ప్రేమ అంటే ఏందో తెలియదు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి మా మమ్మీ అక్కడ వెళ్ళలేదు, ఇక్కడే ఉండే మమ్మల్ని ఎప్పుడు మేము అసలు అమ్మమ్మ వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. మా తాతనే మమ్మల్ని చూసుకుంటుండే. ఎప్పుడైనా మా మమ్మీ కూడా బెదిరిస్తే మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుండే. ఇట్లా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలనే చెప్తుండే. అట్లాంటి మా అంత గొప్ప మనిషి, మా ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అయిన, ఎప్పుడు మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలని మాకు మంచి విలువలు నేర్పించిన గొప్ప వ్యక్తి. అలాంటి మనిషికి మేము కోల్పోయినామంటే ఎంతో బాధగా ఉంది. మా పిల్లలని ఎంతో ప్రేమ చేసేది, మమ్మల్ని కూడా ఎంతో ప్రేమ చేసేది. ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేము. కాకపోతే మా చెల్లె కూడా ఎంతో మిస్ అవుతుంది మా నాయనయ్యని. రోజు ఫోన్ చేసి ఏడుస్తుంది నేను రాలేకపోయినా అని. మా చెల్లె లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగిండు, రీనమ్మ నా సావుకి నువ్వు వస్తావా, నేను చచ్చిపోతే వస్తావా నన్ను చూడనీకి అంటే, నైనయ్య అట్లా మాట్లాడొద్దు అంటే ఇద్దరు పట్టుకొని ఏడ్చిరనమాట. కానీ అది నిజమైంది. మా నైనయ్యని మా చెల్లె చూడలేకపోయింది. ఎంతో బాధతో ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం బాధతో ఉన్నాము. మా నైనయ్యకి ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ఇంకా మేము చూడలేము. కానీ మా అందరికీ ఎవరితో ఎట్లుండాలో, ఆయనకి గర్వం అనేది లేదు అసలు. అందరినీ ప్రేమించేవాడు, ఎంతోమందికి హెల్ప్ చేసిండు. ఆయన దగ్గర నుంచి మేము మంచి నేర్చుకొని మేము కూడా ఆయనలా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఆమేన్. తెలుసు కదా, జలప్రలయం వచ్చింది, వర్షం వచ్చింది, మరి అందరూ కూడా మరి జలప్రలయంలో వెళ్ళిపోయినారు. కానీ నోహావు వారి కుటుంబ సభ్యులతో ఆ ఓడలో ఉండేది. మరి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మరి దేవదానమయ్య గారు తన కుటుంబం గురించి ఒక ఓడ అనేటువంటి విశ్వలో మరి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమన్మలు అందరి కుటుంబం కూడా మరి ఆయన ఇంతకుముందే వినోద్ చిన్న చెప్పినట్టుగా మరి బిజినెస్ మ్యాన్. ఈజ్ నాట్ ఓన్లీ ఎ టీచర్ బట్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. వై? ఎంత చెప్పినా తక్కువనే. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన పెళ్ళైన తర్వాత కూడా BA చేసాడు. BA కాకుండా BA చేసి అప్పుడు ఆయన గ్రాడ్యుయేట్ అయినాడు. తర్వాత మా కోసం అని చెప్పి, అంటే మా కోసం ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం ఆయన చేసిందే అంతా. మా డాడీలేమి, మా ఆంటీలేమి, మొత్తం మా ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయంటే అతను సంపాదించిందంతా, ఇప్పుడు మేము ఉన్నామంటే అతను సంపాదించింది అంతా కూడా ఆయన బ్లెస్సింగ్సే. ఆయన గ్రేస్ అండ్ గ్లోరీ ఆయనదే మొత్తము. అండ్ ఈరోజు మేము జీసస్లో నడుస్తున్నామంటే కేవలం మా నాన్నమ్మ, మా నాయననే. మాకు ఇంతకు ముందు అంటే మేము వేరే ఎలా ఉండే అంటే నార్మల్గా మేము జెంటైల్స్ ఉండే. తర్వాత మా నాన్నమ్మ ఇందులోకి జీసస్ని నమ్ముకోవడం, దారి మాకు వేయడం, మేము అది ఫాలో అవ్వడం, అది మాకు చాలా బ్లెస్సింగ్ అది మాకు. సో ఇంకోటి ఏంటంటే, మా తాత అప్పట్లోనే ఒక 30 years బ్యాకే దొంగలు పడుతున్నారని చెప్పి లైసెన్స్ గన్ తీసుకున్నారు. అది చాలా పెద్ద విషయము.
అప్పుడు అంత పెద్ద విజన్ అప్పుడే అంత ఏదైతే ఉందో 20 years బ్యాకే ఆయన 12 feet వేసింది. ఇప్పుడు వేసేది నార్మల్గా అందరూ ఏదైనా పిల్లర్స్ వేస్తే దాని సైజు 9 feet వేస్తారు అందరూ. అతనే అప్పుడు 20 years బ్యాకే 12 feet హైట్ వేసాడు. అంటే అతని విజన్ ఏమున్నా అది గ్రేట్ పర్సన్. మేము అతను గొప్ప వ్యక్తిని కోల్పోయినాము. నేను ఎప్పుడు కూడా అతను నాతో మాత్రం పర్సనల్గా నా ఎఫెక్షన్తో మాత్రం ఎప్పుడు కూడా నాతో సీరియస్గా మాట్లాడడం, ఎప్పుడు బెదిరించడం లాంటివి, ఒక గలీజ్ మాట తిట్టడం ఎప్పుడు కూడా ఏమీ ఆయన చేయలేదు. నేను కొన్ని టఫెన్స్లో వెళ్ళినప్పుడు ఆయన నాకు ధైర్యం చెప్పడం, ఇలా కాదురా, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి అని చెప్పి చాలా నాకు ఆదరణ ఇచ్చినాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అలా మన్మన్గా ఉన్నందుకు నేను చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంటే ఈరోజు వస్తుందని ఇంత తొందరగా మేమైతే అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మొత్తం నేనే ఉన్నాయనతో ప్రతి విషయం, హాస్పిటల్ కానీ, ట్యాబ్లెట్స్ విషయంలో, ఇన్సూరెన్స్ విషయంలో, ప్రతి దాంట్లో నేనే ఉన్నా. 30th రివ్యూ ఉండే, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంటే స్టంట్ చేసిన తర్వాత 1 weekలో తీసుకొని రమ్మన్నారు. సరే రేపు వెళ్దాం లేదని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన, కిందికి వచ్చి 10 minutes గ్యాప్లో నేను అంతా జరిగిపోవడం. అప్పటికి అంబులెన్స్ అంతా అయిపోయినాక నైట్గా చెప్పేసింది మమ్మీ, నా అక్క, నాకైతే ఇట్లా డౌట్ వస్తుంది అని చెప్పేసరికి అర్థం కాలేదు, అందరికీ ఏం అర్థం కాలేదు. సరే ఎట్లయినా బతికించుకుందాం అప్పటికి మేము ప్రయత్నిస్తున్నాం, కానీ లాస్ట్కి దేవుడే నేను తీసేసుకోండు. ఇంకెంత నరకం అనుభవిస్తాడు ఆయన బతికి, ఇంత మంచి చేసి ఇంత చేసి ఆయన బతికుండి నరకం అనుభవిస్తాడు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో కానీ. సో దేవుడే అని హ్యాపీగా తీసుకుంటూ మేమందరం దానికి హ్యాపీ. కాకపోతే మా జీవితాలు నిలబెట్టింది ఈరోజు ఆయనే. నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత ఉండే, కానీ నాకు అమ్మమ్మ తాత కూడా, మా నాయనమ్మ అమ్మమ్మ, మా తాత కూడా మాకు తాతనే. సో మేము చిన్నప్పటి నుంచి వాళ్ళే మాకు, 2 sides నుంచి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళే మాకు. మా డాడీ ఎప్పుడైనా మమ్మీ మీద కోపమే తిట్టినా కూడా అడ్డం వచ్చి తిట్టేది, ఎందుకు అట్లా అని చెప్పేసి. మళ్ళీ మా ముగ్గురు అత్తలు కూడా చెప్పిండు ఆయన, మీ ముగ్గురు బిడ్డలు ఎట్లున్నామో నాకు ఆమె ఎట్లా అమ్మ, ఆమెకు ఎవరు లేరు, ఆమె ఊరు కాదు, ఆమె ఎక్కడున్నో రాష్ట్రము, అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా ప్రతి విషయంలో మాకు చాలా సపోర్ట్ చేస్తుండే. గజం విలువ ఈరోజు ఎంతో తెలియదు, కానీ 20 ఎకరాల భూస్వామి ఆయన కష్టపడి చదువుకొని కొడుకుల కోసం, మన్మల కోసం ముందే ఆలోచించి మన్మరాల పెళ్ళిళ్ళ గురించి మొత్తం కూడబెట్టి మా కోసం అయినా ఇంత చేసింది. మా జీవితాలు ఈరోజు ఇట్లా, మేము చదువు విషయంలో కానీ, మా ఆస్తుల విషయంలో కానీ ఏమున్నా లేకుండా మొత్తం జీసీ దేవదనం గారే. నేను మంచిగా ప్రేమ పిలిచేది, సార్ ఏం సార్ మంచిగా ఉన్నావా సార్ అనేది, బాగున్నాయా అంటాడు. బయటకు పోదామా అంటే పోపా అంటాడు. ఏం తింటామంటే బిర్యానీ తింటా అంటాడు. కానీ ఏం చేయడు, ఉత్తదే అంతా బిర్యానీ తింటా, నడువు ఆడుకోదాం పెడుకోదాం, ఏం చేయడు. ఒక డబ్బు అహంకారం కానీ, నాకు ఇంత పెన్షన్ కానీ, నేను ఇంత చేసిన, ఇంత సంపాదించిన అని ఒక్క 1% ఉండదు ఆయనకు. మాకు ఉల్టా చెప్పేది, ఎవరి మీద అరవద్దయ్యా, ఎవరి మీద తిట్టొద్దయ్యా, మంచిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని మాకు మంచిగా చెప్పేది తప్ప ఈరోజు కూడా వాంతో పోవద్దు, వీంతో పోవద్దు, చెడు సహవాసం గురించి బాగా చెప్పేది. మంచి తక్కువనే, సమయం లేదు, లంచ్ టైం అవుతుంది అందరికీ. జీసీ దేవదనం గారు, ఆయన గురించి మళ్ళీ చెప్పుకోలేని అవకాశం. ఇక మేము మా అంటే ఏదో మేము మాట్లాడుకుంటాం, కానీ ఇంతమంది ముందు మైక్ పట్టుకొని చెప్పే అవకాశం ఎప్పటికీ రాదు. సో ఇక సార్ గురించి ఇంత చెప్పినా తక్కువనే. సార్ ప్రేమగా అంట. థ్యాంక్ యూ, ఇంతే నా సాక్ష్యం. థ్యాంక్ యూ. తాత అంటే ఫుల్ ఇష్టము. అప్పట్లో మాకు తాత పైసలు ఇస్తుండే. మమ్మల్ని మంచిగా చూసుకుంటుండే. థ్యాంక్ యూ లడ్డు, మంచి సాక్ష్యం చెప్పినావు. నాయనే అంటే చాలా ఇష్టం ఉండే, ఆయన అంటే మాకు ఇష్టం. పాల్ ఎబెనెజర్ కూడా చక్కటి సాక్ష్యం పంచుకున్నాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇందాక దేవదనమయ్య గారి గురించి ఎంతో మంది చక్కని సాక్ష్యాలు మరి మనం విన్నాం. ఆయన ఇప్పుడు లేరు, కానీ ఆయన దేవుని సముఖంలో ఉన్నారు. దేవుడు ఆడించిన వ్యక్తి, కానీ ఆయన
మనిషి మరణిస్తాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే సమస్య బాగా తిరుగుతారు. యవనంలో ఉన్నప్పుడు ఏదంటే చేయడానికి ఇష్టపడతారు, కానీ వృద్ధాప్యం వస్తున్నప్పుడు ఆలోచిస్తాను ఈ జీవితం తర్వాత. మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నా. దయచేసి మీరందరూ ఎంతవరకు విని కూర్చున్న వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. వచ్చిన మీ అందరికీ లంచ్ చేసి వెళ్ళాలి, అందరూ భోజనాలు రెడీగా ఉన్నాయి. దేనికి స్తోత్రం. మీ అందరూ వెళ్ళాలని థ్యాంక్ చెప్తూ ఊహించుకుంటారు. తండ్రి సత్యస్వరూప యొక్క ఆత్మను ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని యొక్క లోకంలోకి పంపించారు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారి మీద దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని సెలవిచ్చినాం. ఇదేదైనా వేదాన్ని మీరు పిలుచుకున్నారు. మెమోరియల్ సర్వీస్ను ఘనంగా జరిగించారు. మీకు వందనాలు. నేటి మంత్రులు నిత్యము జ్ఞాపకంలో నందుదురు అన్నారు ప్రభా. ఇదేదనమ్మ గారి సతీమణి కొరకు జంగమ్మ గారి నిమిత్తం కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన్మన్లు, మన్మరాన్లు, సహోదరు రక్త ఏంకి వచ్చినట్టున్నా మీ పాపకి ఇక్కడ ఇచ్చేయండి. వచ్చిరు కూడా అల్లేమో కాళ్ళు వచ్చారు, అందరు కట్టుకుని ఉన్నాడు. ఇక అయిపోయింది సావంట కాలేదు, మళ్ళీ వచ్చింది అలా ఇప్పుడు పోతాడు. మక్క తీసేది ఇప్పుడే ఉంది బండకాడ. ఇప్పుడు నువ్వు అంటే ఇంకెక్కువ వేస్తావా? ఆల్రెడీ తీసినాక ఫోటో ఇస్తే చూడు, మెత్తగా ఫోన్ చేసి ఫోటో ఇస్తున్నా కొన్ని మెత్త చూడు, మెత్త మెత్త తీసిన ఫోటో. ఏ గ్రూప్ లో నేను ముందు నువ్వు వీడియో చేసుకో చూడు, అక్కనే పెట్టి ఇట్లా చేస్తా చూడు, చెప్తుంది సర్లా నాని అని చెప్తుంది. లోపలికి పోయినట్టుంది ఇప్పుడే.
మరువలేరు నీ మనువల్లు చేసి దేవదానము మొక్కండి ఉండే ఏమొస్తలే అబ్బా ఎప్పుడు తిట్టిని ఇప్పటిదాకా ఎప్పుడు ఫోటోలు పిచ్చోడు తిట్టి పెట్టేసిన ఫోన్ భవిష్యత్తు బాట వినావు గురువరుందా తల్లడి మరువలేరు చేసి దేవదానము సారు